తాడు మేమే కట్టాము, బట్టలు ఆరేసి. తాళం వేసి ఇక్కడ పెట్టేవాళ్ళం. నాన్నగారు హస్తకలు పెట్టి దీపం పెట్టి ఈ రూమ్లో చేసాం. దీపం పెట్టాం. Room number 1 just there. Room number 2 ఇక్కడ రోజక్క, రమేష్ బాబు గారు ఇందులో ఉన్నారు. తిరుపతి అన్నయ్య, బైన్సీ అన్నయ్య, హరి బావ అందరు ఇక్కడ పడుకునేవారు. రమేష్ బావ అందరూ. కబోర్డ్స్, ఇక్కడ పడుకున్నాం. టీవీ, బాత్రూమ్, ఇది కొంచెం చిన్నది బాత్రూమ్. ఈ రూమ్ నుంచి ఆ రూమ్కి డోర్ కూడా ఉంది, పక్కన ఇంకో రూమ్లోకి. లోపల నుంచి చూస్తే బయటికి ఇది. ఈ మెట్లు ఇచ్చాడు మధ్యలో. ఈ మెట్లు ఎక్కి బట్టలు ఆరేసుకోవచ్చు. పక్కన ఫస్ట్ ఫ్లోర్లో అందరు ఇక్కడ కూర్చొని భోజనాలు చేసాం. ఎదురుగా కిచెన్. ఇటు నుంచి ఇలా వెళ్తే పార్కింగ్ ఏరియాలోకి వెళ్తాం, చూపిస్తారు ఇక్కడ. ఇక్కడ ఈ రూమ్లో అమ్మ, పిన్ని ఉన్నారు. ఫస్ట్ 2-3 రోజులు నేను ఆ బెడ్లో పడుతున్నాను. మేఘన వచ్చాక దానికి ఇచ్చేసాం ఆ బెడ్. అందరూ పెద్దగా ప్రమీల, సుశీలక్క, పిన్ని, వదిన, అమ్మ అందరు ఇక్కడ పడుకున్నారు. నాన్నగారు స్థితిలో వచ్చాక తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం. వాళ్ళు అలా రోజు నాన్నగారికి ఫుడ్ అది పెట్టి అందరూ తినేవాళ్ళం. ఇక్కడ కబోర్డ్ ఇచ్చాడు, అన్ని సామాన్లు ఇందులో పెట్టుకున్నాం. బాత్రూమ్ పెద్దగా ఉండేది, బాగుంది. వాటర్ వచ్చేవి. ఇక్కడ నుంచి ఇలా బయటకు వెళ్తే అక్కడ బట్టలు ఆరేసుకోవడానికి ఇంకో ప్లేస్ ఉంది. ఇది డైనింగ్ ఏరియా. అందరు ఇక్కడ కూర్చొని తిన్నాం. నాన్నగారి ఫోటో ఇక్కడ పెట్టాము. ఈ సింక్, ఇక్కడ బాత్రూమ్ ఉండేది. ఇండియన్ స్టైల్ బాత్రూమ్, చాలా పెద్దది. ఇది బెస్ట్ చాయిస్ వాటర్ ప్యూరిఫైడ్ ఇచ్చాడు. ఏనా ఇది కిచెన్ ఏరియా. కిచెన్ ఏరియా కూడా వాళ్ళే ఇచ్చారు. ఇక్కడ అన్ని సామాన్లు పెట్టుకుని వంటలు అవి చేసాం. సిలిండర్ వాళ్ళు ఇచ్చారు, స్టవ్ ఇచ్చారు. సుశాంత్ ఈ రూమ్లో ఉంటాడు. ఇలా వస్తే ఇవి మెట్లు పైకి. ఈ రూమ్ ఇది. ఇంట్లో బయటకు వెళ్తే ఇక్కడ షెడ్ ఉంది. ఇది ఒక పనస చెట్టు. కారు ఇటు నుంచి ఇలా పక్కకి ఇలా వచ్చేస్తుంది. లోపలికి వచ్చి ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు.
ఎదురుగా ఒక అపార్ట్మెంట్ నిరుపమ ఎన్క్లేవ్ అని ఉంది, బాగుంది శాంతంగా. ఈ ఏరియాతో మాకు ఎప్పుడో ఏ జన్మలో ఏదో బంధం ఉన్నట్టుంది. అన్ని కార్యక్రమాలు నాన్నగారు అన్నీ ఇక్కడ చేసాం 12 రోజులు ఉండి. మా ఇల్లే అన్నట్టుగా ఫీలింగ్ వచ్చింది. అది పూరి ఇలా జరిగింది. ఈరోజు అంతా అయిపోయింది, కట్టేసాం, ఇంకా బయలుదేరేస్తున్నాం. హాయ్.